కానీ అమ్మవారిని కానీ అలాగే సదర్ కానీ ఇలా హైదరాబాద్ కల్చర్ గురించి ఈ సినిమా తీయబోతున్నాడు. సో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఆశీష్ అండ్ ఆదిత్య అందరి బ్యాండ్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళ కథల్ని తెలుసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఉండే ఇన్సిడెంట్స్ అన్నింటినీ పోగు చేసి ఒక డేకడి అనే కథ ఫైనల్గా రాశాడు. సో ఈ ఈవెంట్కి స్పెషల్గా ఆదిత్య అందరి బ్యాండ్ హైదరాబాద్లో ఉన్న బ్యాండ్ కంపెనీస్ అందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు 600 మంది ఫ్రీగా వాళ్ళ గురించి సినిమా తీసుకున్నారని తెలిసి ఫ్రీగా వచ్చి ఈరోజు ఈ ఈవెంట్ చేసినందుకు వాళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు. ఆల్ బ్యాండ్ పీపుల్, హైదరాబాద్లో ఉన్న బ్యాండ్ కంపెనీస్ అందరికీ మా ధన్యవాదాలు. అండ్ డేకరీ ప్రాసెస్లో ఆశీష్ 1 year నుంచి బ్యాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి ఎలా కొట్టాలి, ఏంటి, ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి, ఎన్ని రిటర్న్స్ ఉంటాయి అన్నీ నేర్చుకొని సినిమా కోసం రెడీ అయ్యాడు. సో ఈ డేటని ఆదిత్య అండ్ ఆశీష్ అండ్ టీమ్ చేస్తున్న వాళ్ళ ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా చూసే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో కథ ఆదిత్య అద్భుతంగా రాసుకున్నాడు. దానికి ప్రసన్న మన సంస్థలు ఆల్రెడీ సినిమా చూపిస్తామమ్మా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసం ఇలాంటి సినిమాలుకి రాశాడు ప్రసన్న. సో ఆదిత్యతో పాటు ప్రసన్న ఈ స్క్రిప్ట్ని ఫుల్ ప్లేట్గా తయారు చేసుకొని సో తొందరలోనే హైదరాబాద్ కల్చర్ మీద ప్రపంచానికి ఈ సినిమా చూపించబోతున్నారు టీమ్. సో ఆల్ ది బెస్ట్ ఆదిత్య, ప్రసన్న, ఆశీష్ అండ్ టీం అందరికీ. అండ్ మ్యూజిక్ ద్వారా కూడా కొత్త జునేడ్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఇలా ఓల్డ్ టీమ్ ఈ సినిమా గురించి కష్టపడుతున్నారు. సో అల్టిమేట్గా ప్రేక్షకులకు నచ్చేలాగా హైదరాబాద్ కల్చర్ని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ సినిమా ఇవాళ మేము ఇక్కడ వచ్చడానికి కారణం మా హీరో, మా గల్లు భాయ్ గల్లు. ఈ టచర్ ది స్టోరీ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. ఈ సినిమా ఎందుకు ఏం ఖాసియత ఉంది భాయ్ అంటే మన పండుగలు, మన పాటలు, ఈ ఒకటి పెరిగిన హైదరాబాద్లో మనకు నేర్పించిన మైపన, ఫోటోగ్రఫీ ఉండొచ్చు, మన ఊళ్ళని కాకిదారి ఉంది, కట్టలగిరి ఉంది. ఇవన్నీ ఈ సినిమాలో చూపిద్దాం అనేది నా కాష్. అండ్ దిస్ ain't just an opportunity, but this is definitely a responsibility for me. And definitely మంచి సినిమా తీస్తున్నాం, బరాబర్ తీస్తాం. ఈ ఇయర్ గుర్తుండిపోయే సినిమా తీస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, వర్షంలో ఉన్న ఆదిత్య మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ మన హైదరాబాద్ కల్చర్ ని మళ్ళీ ఒక స్టడీ రేంజ్ లో చూపించడానికి మేము వస్తున్నాం. ఐ హోప్ మా కష్టం, మా 1 year కష్టం మీ అందరూ చూసి ఎంజాయ్ చేసి, అరే ఇద్దరు టాలెంటెడ్ పీపుల్ భలే తీసారా, హైదరాబాద్ టాలెంటెడ్ యాక్టర్, టాలెంటెడ్ డైరెక్టర్, టాలెంటెడ్ రైటర్ భలే తీసారా అని మీరు మెచ్చుకునేలా మేము కష్టపడి సినిమా తీస్తాం. ఇంకొంచెం ఉంది మేము కంప్లీట్ చేసుకొని ప్రతి బ్యాండోడు గర్వించదగ్గ సినిమా తీస్తాం. మీ ఇజ్జత్ కాపాడుకునే సినిమా తీస్తాం. మీ ఇజ్జత్ తో పాటు నేను, నా ఆదిత్య, మా ఇజ్జత్ కోసం కూడా ఈ సినిమా తీస్తున్నాం. సో థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన బ్యాండ్ వాళ్ళందరికీ మీరు ఏమీ ఆశించకుండా, ₹1 ఆశించకుండా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మీరు ₹1 ఆశించకుండా మీకు ఎన్ని ఆర్డర్లు ఉన్నా మా కోసం వచ్చి ఇక్కడ ఫ్రీగా మా కోసం ఒక సినిమా తీస్తున్నారని వచ్చి ఒక బ్యాండోడ్ సినిమా తీస్తే హైదరాబాద్ లో ఉన్న బ్యాండోళ్ళు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి అతనికి సపోర్ట్ చేసినందుకు బ్యాండ్ కమ్యూనిటీ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. హెయిర్ చేసేవాడిని హెయిర్ ఉండి పిల్లవాడు, ఇప్పుడు హెయిర్ స్టైలిస్ట్ అయ్యాడు. కానీ బ్యాండోళ్ళు అని ఉండిపోయారు. ఈ సినిమా అయ్యేసరికి బ్యాండోళ్ళు అందరినీ బ్యాండ్ ఆర్టిస్ట్ అనే గౌరవం తీసుకొచ్చే సినిమా తీస్తున్నాం. ఆదిత్య బ్లడ్ లో చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అతని బ్లడ్ లో బ్యాండ్ అనే కల్చర్, హైదరాబాద్ అనే కల్చర్ ఈ సినిమాలో తీసుకురాబోతున్నాడు. ఇప్పటి వరకు 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో వేల సినిమాలు హైదరాబాద్ లో తీశారు. కానీ హైదరాబాద్ కల్చర్, హైదరాబాద్ స్మెల్, హైదరాబాద్ ఫ్లేవర్ తెలిసేలాంటి ఫస్ట్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.
ఆహ్వానిస్తున్నాం. అలాగే డిఓపి జిట్టు జార్జ్ గారిని కూడా ఇన్వైట్ డిఓపి గారు ఆన్ ద స్టేజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జునైద్ కుమార్ ఆన్ స్టేజ్. అలాగే ఈ సినిమాకి డైలాగ్ స్క్రీన్ మీద ఇచ్చిన రసరూప్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.